ప్రైజ్ ద లార్డ్. ప్రవీణ్ పడాలన్న ఆ సందర్భం ఇప్పటికీ కూడా చాలా చక్కగా అది రగులుతూనే వెళుతూ ఉంది, ఎక్కడ ఆగట్లేదు. అయితే ఇప్పుడు కూడా దీన్ని ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ ప్రవీణ్ పడాలన్న మరణం యొక్క ఆ టాపిక్ని ఇంచుమించుగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా పాస్టర్ జాన్ పాల్ గారు నియమితులయ్యారు అన్నట్లుగా ఇక్కడ ఒక సందర్భం కనబడతా ఉంది. ఎందుకంటే గతించిన దినాల్లో మనం చూస్తే ఆయన మాట్లాడింది 200% అది ప్రమాదమే, నో డౌట్. అది చూసినట్టుగా చెప్పినట్టుగా ఒక వీడియో కూడా చేశాను. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా అక్కడి నుంచి అప్పుడు రాలేదు కదా అని చెప్పేసి అనుకుంటుంటే, ఇప్పుడు ఆయన డైరెక్ట్గా వచ్చి అది చూసి ఫోన్లీ చూసిన తర్వాత ఏమైనా మార్పు వచ్చిందా అని అనుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఆయన చూడకముందు ఏ విధంగా అయితే ఫిక్స్ అయిపోయి ఆ యొక్క మైండ్తో వచ్చాడో, చూసిన తర్వాత కూడా అది ఏ విధంగా అయితే ప్రమాదం అన్నాను, ప్రమాదానికి తగినట్లుగా దారులు వెతికి మరీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లాగా బిహేవ్ చేస్తున్నాడు. ఆయన మాట్లాడుతున్న విషయాలు చాలా ఉన్నప్పటికీ కూడా చాలా పాయింట్లు రేవదీశాడు. అందులో ఒకటి వినిపించిన తర్వాత నేను వినటానికి మీకు ఇష్టపడతాను. చూడండి ఒకసారి జాగ్రత్తగా, మీకు ఆ యొక్క వీడియో కూడా నా దగ్గర ఉంది. పెట్రోల్ బంక్ ఎదురుగా నిత్యం వాహనాలు తిరుగుతున్నటువంటి ప్రదేశంలో 100% అది సెల్ఫ్ యాక్సిడెంట్, ప్రమాదం, అంతే. ఆయన చూసేశాడు. ఆ స్పాట్ చూసిన తర్వాత ఇక్కడ హత్య జరిగిందని, దీనిని హత్య అనే అనుమానాలు రేకెత్తించే విధంగా ఎలా మాట్లాడగలిగారు ఈ క్రైస్తవ పెద్దలు? నిజంగా ఆశ్చర్యం అనిపిస్తున్నారు. ఈయనకి ఆశ్చర్యం. బాధ్యత లేదా, కనీస స్పృహ కనపట్లేదా? కర్రల మీద రక్తం కనపట్లేదా? క్రైస్తవ సమాజం పట్ల ఆ మాత్రం గౌరవం లేదా? మీకుందా? ఇష్టం వచ్చిన అనుమానాలన్నింటినీ కుమ్మరిస్తే క్రైస్తవ సమాజం మిగిలినటువంటి ప్రపంచ దృష్టిలో అమాయకులుగా మిగిలిపోతే దీనికి బాధ్యత ఎవరు అనేటువంటి ఆ స్పృహ లేకుండా ఎలా మీరు మాట్లాడగలరు? అంటే మీకుందన్నట్టుగా మీరు భ్రమపడుతున్నారా? అనుమానాలు అన్ని కుమ్మరించారు, కానీ ఆ స్పాట్ లోకి వస్తే ఒక్కటంటే ఒక్క అనుమానం కూడా అది హత్య అనే దానికి ఆయన మీద పడడం అన్నది అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితిని బట్టి, ఆ స్థలాన్ని బట్టి ముమ్మాటికి అలాగే పడాలి. అది చూసారా? అర్ధ చంద్రాకారంలో ఉన్నటువంటి రాతి కట్టడం కట్టిన బండరాళ్లతో, రాళ్లతో రాతి కట్టడం కట్టినటువంటి కాలు అది. కాబట్టి బండి ఇలా దిగినప్పుడు ఇలా ఇలా సూపర్ కదా. మనిషి ఆ వాటికి కొట్టుకుని ఆ ముఖం పగిలిపోయింది, ఆ బండి వచ్చి ఆ వ్యక్తి మీద పడింది. ఇది ముమ్మాటికి ఇది 100% సెల్ఫ్ యాక్సిడెంట్. ఇందులో హత్యా కోణం లేదు. అయితే క్రైస్తవ ప్రపంచమా, ఎవరు ఏది చెప్తే దాన్ని నమ్మొద్దు. మీ మాట అసలు నమ్మరు. చూసారు కదా, ఇంకా చాలా విషయం ఉంది. నేను సింపుల్గా ఒక టాపిక్ చెప్తున్నాను. ఆయన మాట్లాడితే ముమ్మాటికి 200% ఇది ప్రమాదమే అంటున్నారు. నేనంటున్నాను 200% ఇది హత్యే అని అంటలేదు. అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు ఎవరైనా సరే రేకెత్తించవచ్చు. నాకు ఒక అనుమానం ఇంకోటి ఉంది. ఏంటంటే, దాదాపుగా యాక్సిడెంట్ అని చెప్పిన వాళ్ళను డైరెక్ట్గా యాక్సిడెంట్ అయిన ఫస్ట్ నుంచి కూడా ఈ కేసు ఇంకా రిపోర్ట్ ఆ రిపోర్ట్ రాకముందే చాలామంది కూడా సేవకులైన వాళ్ళు, బయట వాళ్ళందరూ కూడా దాదాపుగా చాలామంది అది యాక్సిడెంట్ అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమో అది యాక్సిడెంట్ కాదు, హత్య అనే అనుమానాలని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అనుమానాలు చెప్పిన వాళ్ళని ఏమో అరెస్ట్ చేస్తూ వస్తున్నారు. యాక్సిడెంట్ కన్ఫర్మ్ చేసిన వాళ్ళకేం లేదు. దీనిని బట్టే మనకు అక్కడ అర్థమవుతుంది కొంత ఆన్సర్ ఏంటంటే, అది యాక్సిడెంట్ కాదు అన్నట్లుగా అనుమానం ఉందా లేదా? ఎందుకంటే మరి ఎవరైనా సరే అది ఆ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఇటు ప్రమాదం అని చెప్పకూడదు కన్ఫర్మేషన్గా, అటు యాక్సిడెంట్ అని చెప్పకూడదు, హత్యని చెప్పకూడదు. కానీ ప్రమాదం అని మాత్రం, యాక్సిడెంట్ మాత్రం కన్ఫర్మ్ చేస్తున్నారు. కన్ఫర్మ్ చేసిన వాళ్ళు మీరు ఎవరైనా కన్ఫర్మ్ చేయడానికి అని చెప్పేసి పైన వాళ్ళు ఏమన్నా అరెస్ట్ చేశారంటే లేదు. కానీ ఇటు మాత్రం కన్ఫర్మ్ చేయకుండా హత్య అని అనుమానాలు ఉన్న వాళ్ళేమో ఇమీడియట్గా తీసుకుని కొంతమందిని అరెస్ట్ చేసినట్టు కూడా మనం చూస్తున్నాం. దీనిని బట్టి మనకు కొంత ఆన్సర్ తెలియకుండా ఇస్తున్నట్లే ఒకటి. తర్వాత ఈయన మాట్లాడిన మాటలు చాలా ఉన్నాయి. ఏంటంటే అక్కడంట బండరాళ్ళు ఉన్నాయంట, ఆ కాలు ఎలా ఉందంట. చూసారు ఆ యాక్షన్, అలా మెలికలు తిరిగి బలి చెప్పేస్తున్నాడు. అలాగే పడాలంట. ఆయన అలా పడపోతే అది కుదరదంట. ఈయనకి వచ్చి చెప్పారు కదా, నేను ఇలా పడు, నువ్వు అంటే అలా పడ్డట్టు.
ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కదండి, అందుకని అలా చెప్తా ఉన్నారు. ఇంకా ఆయన చెప్పిన మాటలు చాలా ఉన్నాయి. అంటే ఏంటంటే చాలామంది అంటే పాస్టర్లు అనే వాళ్ళ మాటలు మీరు నమ్మద్దు, మీరు ఎందుకు అలా నమ్ముతున్నారు అమాయకంగా అంటున్నారు. ఏమండి, మీరు ఎవరి మాట నమ్మొద్దని మమ్మల్ని అంటున్నారు, మీ మాట మాత్రం అసలు ఎవరు నమ్మరండి. అది కన్ఫర్మేషన్ చేయట్లేదు. ఇప్పుడు కూడా అనుమానాలు ఉన్నాయి, అనుమానాలను నివృత్తి చేయాలి కదా మీరైనా. మీరు అంటున్నారు ఒక్కటంటూ ఒక్క అనుమానం కూడా లేదంటున్నారు కదా జాన్ పాల్ గారు. అయితే ఒక్కటి కూడా అనుమానం లేదా? మరి ఆయన పడిన తర్వాత మీరు అన్నట్లుగా అది మీరన్నట్టుగానే అలాగే పడాలి అని అనుకుందాం. సరే, పడిన తర్వాత మరి బట్టలకు ఒక్క చిరుగు కానీ లేకపోతే ఆ బండి స్క్రాచెస్ గీతలు అంత 70 వేగంతో వెళుతుంది కదా, 70 km వేగంతో వెళుతుంది మీరు అన్నారు కదా. అలా వెళ్ళి పడిపోయినప్పుడు ఎంత దెబ్బలు తగలాలి బండికి? బండి వెనకాల నెంబర్ ప్లేట్ కూడా జస్ట్ లైట్గా బెండ్ అయిందా? తర్వాత చూస్తేనే దేనికి కూడా గీతలు పడలేదా? మరి దీనికి ఏమని చెప్తారు చెప్పండి, మీరు కూడా చెప్పగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కదా, చెప్పండి మరి దానికి కూడా. తర్వాత మళ్ళీ మీరు గమనిస్తే ఆ పడిన చోట పక్కనే మన ఫొటోస్ కూడా చూసాం కదా, మేము ఆల్రెడీ ఈయన ఏమంటున్నారు, వచ్చి చూడండి అన్నారు. ఈ వీడియోలు మీరు చూసుకోండి, ఆయన నిన్న పెట్టారు. వచ్చి చూడండి, ఎక్కడికి వచ్చి చూడాలంట? ఆ ప్లేస్కి వెళ్ళి చూడండి అన్నారు. చూడక ముందేమో అప్పటికే 200% అది యాక్సిడెంట్ అని చెప్పి నిర్ధారణ చేసిన వ్యక్తి ఈయన. అలాంటప్పుడు చూసిన వాళ్ళ చెప్తున్నారు అన్నారని, వచ్చిన తర్వాత నిజంగా కనుక తన మనసు ఉంటే, ఆయన తెలియక అప్పుడు అలా అనుకుని ఉండుంటే, అక్కడికి వచ్చిన తర్వాత ఆ సన్నివేశాన్ని చూసినప్పుడు ఆయన యాక్సిడెంట్ అన్నట్టు క్రియేట్ చేయాలని ఫిక్స్ అయ్యాడు కాబట్టే అలాగే ఉంటుంది. ఇలా పడతారు, ఇలా జరుగుతుంది. తన నయారా పెట్రోల్ బంక్ ఎదురుగుండే ఎందుకు పడవేస్తారు, ఎందుకు చంపుతారు, అందరూ చూస్తారు కదా, అక్కడ జనాలు రద్దీగా నీకు చెప్పారు బాబు గారు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారు మీకు చెప్పారు, మీరు చూసారా? రద్దీగా నైట్ ఏమి ఉండరండి అక్కడ, రద్దీగా ఉండరు, ఎవరు కూడా గమనించారు. అక్కడ వాళ్ళు ఎప్పుడు పడుకుంటారు ఇంచుమించుగా 11:40 అంటే మ్యాక్సిమం నిద్రలో ఉంటారు, కూర్చొని ఏమైనా ఒకవేళ పెట్రోల్ కొట్టేవాళ్ళు. సరే, ఒకవేళ మేము మాత్రం ఇది ఒకవేళ ఎవరు తప్పు చేస్తున్నా తప్పే, వాక్య ప్రకారంగా ఎంతో గొప్ప పేరున్న వ్యక్తి కాబట్టి అంతరంగం యాక్సెప్ట్ చేయట్లేదు. బాహ్య రంగంలో చూసిన దాన్ని బట్టి మీరు ఒకవేళ ఎలా జడ్జిమెంట్ ఇస్తున్నారో ఇచ్చుకోండి. కానీ ఒకటి మాత్రం సత్యం, ప్రభుత్వ అధికారులు లోబడి ఉండని రోమా 13 చెప్పారు కాబట్టి ప్రభుత్వం ఏం చెప్పింది దాన్ని ఓకే. కానీ మీరు ఇది కన్ఫర్మేషన్ చేయడం మరలా వచ్చారు కదా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా, అందుకే మీకు చెప్తున్నాను సార్. ఎందుకంటే ఎవరో చెప్తే పక్కన పెట్టండి, క్రైస్తవులుగా ఉన్న వాళ్ళే, క్రైస్తవుల పాస్టర్లుగా చలామణి అవుతున్న వాళ్ళే. మీరు జాన్ పాల్ గారు మీరొకరు, అలాగే తెనాల్లో ఉంటారు కదా జాన్ బాబు గారు, అంటే చాలా గౌరవం ఉండేది, చాలా బాగుండేది, చాలా బాగా నడిపించేవారు ఛానల్స్. మిగతా వాళ్ళందరూ కూడా వేరే వాళ్ళని సపోర్ట్ చేస్తే మళ్ళీ వేరే అనుకుంటారు కాబట్టి వాళ్ళ టాపిక్స్ ఎత్తట్లే. అలాంటి ఫేమస్ కలిగిన మీరు ఈరోజు ఒక సపరేట్ డైవర్షన్ పాలిటిక్స్ లాగా అద్భుతంగా మాట్లాడుతున్నారు. మీతో పాటు ఆయన ఎవరు స్నేహితులట, అనిల్ గారట, ఆయనేమో తాగాడు అన్నట్టుగా ఆయన రుజువుపరుస్తున్నారు. నేనంటున్నాను ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన ఎంతమంది వాళ్ళ అరిసి సృష్టిస్తే వివేచన కూడా మీకు లేదా, అనుమానం ఎందుకు వస్తుంది మీకు ఆయన మీద, ఆయన అనుమానంగా పడినట్లు ఎక్కడుంది అని అంటున్నారు. అంతకుముందు కూడా మీకు ఒక వీడియో పెట్టినప్పుడు ఆయన తాగాడన్న మాట్లాడుతాను నేను అంటున్నాను, ఆయన త్రాగారు అని చెప్తున్న మాటకి ఇదివరకు మీకు వీడియో పెట్టాను. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, అక్కడ బయలుదేరుతున్నప్పుడు హైదరాబాద్లో దాదాపుగా 12 చిల్లరకు దాదాపుగా అక్కడ ఇది ఎల్బీ నగర్ ఆ యొక్క బార్లో ఉన్నట్టు ఫుటేజ్ మనం చూస్తున్నాం. సరే, ఆయనని మీరు అంటున్నారు, మీరు అనుకుందాం, మీరు అంటున్నారు, మేమైతే అంటలేదు, మేము నమ్మట్లేదు ఇప్పటికీ కూడా. అయితే అనుమానాలు ఉన్నాయి కాబట్టి అనుమానాలు వ్యక్తపరచవచ్చు కాబట్టి అనుమానాలు ఒకటి కూడా లేదని మీరు అన్నారు కదా, నివృత్తి చేయగలిగారంటే ఒకటి కూడా నివృత్తి చేయలేదు, 80% చేయలేదు. అయితే అక్కడ చూస్తే ఒకే ఒక మాట చెప్తున్నాను, ఆయన బాటిల్స్ తీసుకున్నారు, 5-6 బాటిల్స్ కొనుక్కున్నారు, అది మనకి ఫుటేజ్లో కనపడుతుంది. దాని గురించి నాకు వివరాలు తెలియదు. అయితే తర్వాత కొంతమంది దాని గురించి క్యాల్కులేషన్ చేస్తే ఒక్కొక్క బాటిల్ ఎంతో ఎంఎల్ ఉంటుంది కదా, దాంట్లో ఎథనాల్ పర్సంటేజ్ ఒక్కొక్క బాటిల్కి ఎంత ఉందో రాసుకుంటూ వచ్చారు. అది కూడా ఇదివరకు వీడియోలో మీకు పెట్టాను. జాన్ పాల్ గారు, జాన్ బాబు గారు, అనిల్ గారు, మీరు బాగా వినండి. ఎథనాల్ పర్సంటేజ్ అంట వాళ్ళు చెప్తున్నారు, విన్నాను, నాకు తెలుసు సుమా, ఆ త్రాగుడు గురించి మనకు అలవాటు లేదు కాబట్టి మాకు గురించి తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను. 10% మనిషి బాడీలో ఎథనాల్ పర్సెంట్ ఉంటేనట 1 hour వరకు ఆ మొత్తం అలా ఉంటుందంట. అంటే స్టెబిలిటీగా ఉండగలడేమో 10% ఉంటే.
అయితే ఆయన కొనుక్కున్న బాటలు ఉన్నాయి ఎల్బీ నగర్లో, అక్కడి నుంచి కోదాడ వచ్చేలోపు 3 గంటలు 4 గంటలు పడుతుంది కదా. ఈ 3-4 అవర్స్లో దాదాపుగా ఎథనాల్ పర్సెంటేజ్ 216% అటది. 216% అంటే మొత్తానికి కోదాడలో మళ్ళీ కొన్నాంటే తాగేసినట్టే కదా మీ లెక్క. తాగాడని చెప్పడానికి కూడా మధ్యలో పడిపోయిన యొక్క దృశ్యాలు చూపించారు కదా. మరి అలాంటప్పుడు దృశ్యాలు చూపించారు, మళ్ళీ ఒక పెట్రోల్ బంక్ దగ్గర కూడా అలా బాగా తాగేసి ఊగిపోతా ఉన్నట్టుగా కూడా మనం చూస్తాం కదా. అయితే మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను, 216 ఎత్తనాలంటే అంటే కోమాకి వెళ్ళిపోతారంట డైరెక్ట్గా, అంత తాగి ఉంటే. మరి కోమాకి వెళ్ళిపోతే అసలు ఇక్కడ దాకా రాజమండ్రి దగ్గర రాడు కదండి, అక్కడే చనిపోవాలి కదా. ఎక్కడ పడిపోవాలి, చనిపోవాలి, అక్కడే కోమాలోనే ఉండిపోవాలి. మీరు ఎలా చెబుతున్నారు అని అంటే దాని గురించి ఏం చెప్పగలరు? 216% ఎత్తనాలు ఉంటుందంట, 10% పర్ అవర్కి 10%. ఆయన 3 అవర్స్లో వచ్చారు, 30% ఉంటే ఆయన నిలబడగలరు. కానీ 216% ఒకేసారి తాగుంటే, అన్ని తాగుంటే మీరు చెప్పినట్లుగా తాగినట్టు ఫుటేజ్ లేదనుకోండి, తాగిందని మేము నమ్మట్లేదు అనుకోండి, కానీ చెబుతున్నాం తాగి ఉంటే కంపల్సరీగా కోమలకి వెళ్ళిపోవాలి. మరి దానికి ఏది ఎవిడెన్స్, దానికి ఏమేమి చెప్పగలరు? సరే, తర్వాత కోదాడు వచ్చారు, కోదాడులో కూడా మళ్ళీ కొన్నారు, మళ్ళీ తాగి ఉంటారు కదా, దాంట్లో కొంత ఎత్తనాలు కలుస్తుంది కదా, మళ్ళీ ఇంకా కోమలకి వెళ్ళిపోయి ఎప్పుడో హాస్పిటల్ పడిపోవాలి కదా. అక్కడ అయిపోయింది. అక్కడ నుంచి మొత్తానికి ఏదో విధంగా రామారావుపాటు రింగ్ రోడ్ దగ్గరికి వచ్చి ఆయన పడిపోయినట్లుగా 2-3 అవర్స్ ఉన్నారని చెప్పి అక్కడ సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం. అది కూడా మీకు తెలిసింది పాత, నేను దాని గురించి చర్చించట్లా. ఆయన గనక నిజంగా డైరెక్ట్ ప్రయాణం అయ్యి ఉంటే విజయవాడ రామవరపు రింగ్ రోడ్డు కూడా దిగకుండా డైరెక్ట్గా ఆయన ఎక్కడికి వెళ్ళగలరు అంటే గన్నవరం యొక్క ఫ్లైఓవర్ అక్కడ దిగగలరు. ఎందుకంటే ఈ మధ్య ఓపెన్ చేశారు, విన్నాను, నేను చూడలేదు. అలాంటప్పుడు దాని ప్రకారంగా అటు నుంచి అలా డౌన్ అవ్వాలి కదా. లేదు ఏదైనా పని నుండి దిగారు అనుకున్న మీ లెక్క ప్రకారంగా అన్ని గంటలు ఉంటే సరే, ఇంచుమించుగా 8:30కి అక్కడి నుంచి బయలుదేరారు. 8:30కి బయలుదేరితే ఏంటి, ఎల్బీ నగర్ నుంచి ఇక్కడ వరకు 216% ఇథనాల్తో పాటు, అలాగే కోదాడలో కొన్న వాటి ఇథనాల్తో పాటు ఆయన ఏం కాకుండా కోమాలోకి వెళ్ళకుండా బ్రతికించటం ఎంత గొప్పగా ఉందో. దీని అనుమానం ఏం చెప్పగలరు జాన్ పాల్ గారు, జాన్ బాబు గారు? ఒకసారి ఆలోచించండి. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏలూరులో కూడా కొన్నారు, అది కూడా సీసీ ఫుటేజ్ మాకు చూపించారు కదా. ఏలూరులో కొన్న తర్వాత ఏలూరులో ఎక్కడ తాగారో తెలిసినా తెలియపోయినా అక్కడి నుంచి బయలుదేరి ఎక్కడ కనిపించారు మనకు? కొవ్వూరు టోల్ గేట్ దగ్గర కనిపించారు, అక్కడ ఊగుతున్నట్టుగా కనిపించారు నైట్, అది కూడా చూపించారు కదా. సరే, నేను అంటున్నాను ఆయన గనక ఎక్కడికి బయలుదేరారంటే అక్కడ వచ్చి టీ కొట్టుడు చెప్పాడు, రామవరం రింగ్ రోడ్డు అతను రాజమండ్రి అన్నారు. ఓకే, రాజమండ్రి అనుకుందాం. ఆయన ఆల్రెడీ రామవరం దగ్గర ఒక స్థలం తీసుకున్నారు కాబట్టి ఆయన బయలుదేరి వెళ్ళినా కానీ అక్కడ 8,500 పెట్టి ఒక రెంట్ కూడా తీసుకున్నట్టు విన్నాము. కాబట్టి ఆయన నైట్ హాల్ట్ అక్కడ చేయడానికి వెళ్ళాలి అని అనుకుంటే నెంబర్ 1 పాయింట్, ఇంతకుముందు ఈ జాన్ పాల్ గారు మీరు చూడండి వీడియోలో ఆయన ఉన్నారు, ఆయన అప్పుడే టౌన్లోకి ఎంటర్ అయ్యారంటే ఈ అప్పారావు గారికి ఎవరో చెప్పినట్టున్నారు. టౌన్లోకి ఎంటర్ అయ్యారని ఆయనకి అప్పుడు తెలుస్తుందా? కొంతమూరు దాటిన తర్వాత టౌన్ అనుకుంటున్నారు అయ్యగారు. జానపాల్ గారు బాగా వినండి, ఆయన నిజంగా కనుక రాజమండ్రి రావాలంటే కొవ్వూరు, మీరు వినుంటారు కదా, కొవ్వూరు ఆ ఫ్లైఓవర్ ఎక్కకుండానే డౌన్లో దిగిపోయి విజయవాడ నుంచి వస్తున్నప్పుడు డైరెక్ట్ కొవ్వూరు టౌన్లో నుంచి డైరెక్ట్గా కోటిపల్లి బస్ స్టాండ్ అని అంటారు, రాజమండ్రికి ఎంటర్ అవుతారు. అక్కడి నుంచి ఆయన డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఆయన అనుకున్న ప్లేస్కి, అది చాలా దగ్గర. నెంబర్ 1 పాయింట్. రెండవది, అది దాటిన తర్వాత కాతేరు అనే చోట కూడా డౌన్లో దిగవచ్చు ఫ్లైఓవర్ నుంచి, ఆ దామన్ బ్రిడ్జ్ నుంచి. అక్కడి నుంచి కూడా ఆయన రాజమండ్రికి తను అనుకున్న స్పాట్కి వెళ్ళొచ్చు. రెండో పాయింట్. మూడవది, కొంతమూరు అన్నారు కదా, కొంతమూరు దాటేసిన తర్వాత యాక్సిడెంట్ ఇది. అయితే కొంతమూరు దాటక ముందే కొంతమూరు వచ్చి దిగి డీమార్ట్ నుంచి కూడా వెళ్ళొచ్చు, అక్కడి నుంచి కూడా వెళ్ళొచ్చు. ఈ 3 దాటిన తర్వాత ఆ 3 టౌన్లోకి వెళ్ళాయి సార్. మీరేంటి అప్పుడు టౌన్లోకి ఎంటర్ అయ్యారంట, మీరు బాగా తెలిసిన వాళ్ళలాగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కదా, మీకు స్పెషల్గా చేసినట్టున్నారు కదా. మీరంటే ఎంత గౌరవం ఉండేదో. ఈరోజు మీరు మాట్లాడుతున్న మాట క్రైస్తవ సమాజానికి చాలా వేదన కలిగిస్తున్న మాటలు. ఎందుకంటే మీరు పాస్టర్లు అండి, మీరు దైవ సేవకులు, మంచి సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు అని అనుకుంటూ ఉండగా ఎటుకూడి క్రైస్తవుల్లో కూడా కొంతమంది వేరే వాళ్ళు చెప్పారంటే అది తప్పు కాదు. ఎందుకంటే వాళ్ళు పాస్టర్లు కాదు కాబట్టి వాళ్ళ గురించి మేము మాట్లాడం. ఎందుకంటే ఇప్పుడు ఈ సమాజం ఎలా ఉందంటే ఎవరు నమ్ముదామన్నా కూడా ఏ రూట్లో ఎలా ఉంటుందో కూడా తెలియదు. అందుకని ప్రభు అంటాడు, మనుషులు నమ్మకనంటే కంటే ఎవరిని ఆశ్రయించడం మేలు, రాజుల నమ్ముకున్నట కంటే ఎవరిని ఆశ్రయించడం మేలు. రాజులు అంటే మనకున్న అధికారులు వాళ్ళు నమ్మినా కూడా గ్యారంటీ లేదు. అందుకనే క్రైస్తవులు అనే వాళ్ళు ఎప్పుడు రాజకీయం పరంగా సపోర్ట్ చేస్తే వీళ్ళకి ప్రేమ
ఉండొచ్చు క్రైస్తవుల మీద ప్రేమ ఉన్నప్పటికీ కూడా స్పష్టంగా చెప్పాలని ఆశ ఉంటుంది వాళ్ళకి. కానీ అధికారులకి కొన్నిసార్లు అడుగులు మడుగులెత్తాల్సిందే, వాళ్ళకి లోపడాల్సిందే, ఎవరు ఎదురు తిరిగి పాపం రాలేరు, వాళ్ళని అంటానికి మేము సరిపోం. కానీ మీకు ఉన్న అధికారి ప్రభు యేసుక్రీస్తు కదా, మీకెందుకు స్పెషల్గా మీరు ఇది వైరల్ చేద్దాం అనుకుంటున్నారేమో నాకైతే తెలియదు. అయిపోయింది. 3 పాయింట్స్ చెప్పాను ఇక్కడ ఆ ప్రయాణం గురించి. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే, ఆయన ఎప్పుడు వచ్చినా కూడా రామ్మోహన్ గారు అనే వారి దగ్గరికి వెళ్తారట. నైట్ హాల్ట్ మ్యాక్సిమం వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారంట అనే మాట కూడా మేము విన్నాం. ఆకాష్ అనే సహోదరుడు చెప్తుంటే ఆ రోజు ఇంటర్వ్యూలో. అయితే రామ్మోహన్ గారు ఉండేది రావులపాలెం అట. అంటే విజయవాడ నుంచి వస్తున్నప్పుడు తాడేపల్లి కూడా తణుకు రావులపాలెం వెళ్ళిపోవచ్చు. అటు నుంచి వెళితే ఇంకా దగ్గర. అటు నుంచి వెళ్లకుండా రావులపాలెం, రాజమండ్రి లాంటి ఒక ఊరి నుంచి వెళ్లకుండా, కాతి నుంచి వెళ్ళకుండా, కొంతమంది నుంచి వెళ్లకుండా, కొంతమంది దాటిన తర్వాత దివాణం చెరువు వైపుకి వచ్చారంటేనే ఎందుకు వచ్చారో అక్కడే మీకు అనుమానం రాలేదు. మీకు తెలియదు కదా ఇక్కడ ప్లేసులు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారు మిమ్మల్ని వ్యంగ్యంగా మాట్లాడరు, బాధతో మాట్లాడుతున్నాం సార్. ఇక చాలా మాటలు మాట్లాడరు. ఆ రాళ్ళకి ఇలా వంకర తిరిగితే అలా పడిపోతూ ఉంటారు, ఇలా జరుగుతున్నట్టు ఉంటుంది. ఖచ్చితంగా అది యాక్సిడెంటే. మీరు యాక్సిడెంట్ అయితే యాక్సిడెంటే, నేను కాదన్ను. ఒకవేళ అది హత్య అయితే హత్యే, కాదన్ను. కానీ నిజంగా అంత గొప్ప వ్యక్తి మీద మీరు త్రాగుబోతుగా చిత్రీకరించారు కదా, అది చాలా బాధ అనిపించింది. ఎందుకంటే వాళ్ళ స్నేహితులు నవీన్ వడ్డే గారు అని చెప్పేసి, ఆయన నవీన్ గారు అని చెప్పి ఆయన ఎప్పుడు కూడా ఈ డిబేట్స్లో మన ఎవరితో సహోదరులు ఉన్నారు కదా, మన ప్రవీణ్ పాడడంతో ఆయన మాట్లాడుతుంటారు. ఒక్కసారి ఆయన ఎంత చక్కగా ఆయన బాధపడుతూ నిన్నంటే 24వ తారీఖున జ్ఞాపకం కూడి పెట్టినట్టున్నారు. బెన్హర్ గారు వారికి టైం ఇచ్చారు. ఈయన వారి స్నేహితులు చాలా క్లోజ్, నేను చూసేవాడిని ఆ డిబేట్స్. ఈయన కూడా చాలా మంచి వక్త. ఒకసారి మీరు వినండి దయచేసి. వాళ్ళకు బాధ, మా అన్న ఇలాంటి అనుకని. నేను 10 సంవత్సరాలు రాత్రనక పగలనక కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేశాము. ముగ్గురం ఒకే కారులో వెళ్ళే వాళ్ళం, రోడ్డు మీద పడుకునే వాళ్ళం. కొన్నిసార్లు ఏ రోజు కూడా మేము ఆ వ్యక్తిని ఆ విధంగా చూడలేదు. ఆ 10 గంటల సీసీటీవీ ఫుటేజ్ మా వాడు కాదు. అర్థం కావట్లేదు జాన్పాల్ గారు. ఏ విధంగా చెప్తున్నా అంటే, ఒకవేళ ల్యాబొరేటరీ నుంచి ప్రవీణే అని చెప్పినా గానీ మేము నమ్మం. అదండి స్నేహితులు చూస్తున్నారండి. తాగినట్టుంది అదేదో. అంత ఎంఎల్ ఇథైల్ ఆల్కహాల్ శరీరం వెళ్ళిన కాతం చూసారా? చాలా మందికి తెలియదు అతను డయాబెటిక్ అని. మనిషి బతకడు అంత తాగితే, చేయలేడు. కాబట్టి కృపత్వ చోటుకల్లా ప్రతి గ్రామానికి వెళ్ళేవాడు. 2027 వరకు కూడా నా క్యాలెండర్ ఫ్రీగా లేదు. చూడండి, ఎవరిని కూడా ఆ విధంగా చూడలేదు. ఆ విధంగా తాగేవాడైతే ప్రతిరోజు తాగాల, లేదా వారానికి 2-3 సార్లు తాగాల. ఆ వ్యక్తి కాదు అతను. నేను ఎక్కడపోతున్నట్టు బెనరంతో అన్న మా ఊడికి వచ్చిన బాధ ఏంటన్నా, రోడ్డు మీద కూర్చున్నాడు ఆ విధంగా విజయవాడలో ఫుటేజ్. నా గుండె ఎట్లా అంటే కుల్లబడుస్తుందా, ఇట్లా కూర్చొని ఏదో కోల్పోయినట్టు కృంగిపోయిన వ్యక్తిని ఇంతవరకు చూడలేదు. చూడండి ఆ చిరునవ్వు. జాన్పాల్ గారు, జాన్బాబు గారు, చిరునవ్వు చూసేవాడిని. మీకు ఇవి ఎక్కవు. ఆ విధంగా కృంగిపోయి ఆ వ్యక్తి చూసారా సహోదరులారా? ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, నవీన్ గారు ఇదివరకు రక్షణ టీవీ వీటిల్లో డిబేట్స్లో ఉండి చాలా చక్కగా వారు మాట్లాడుతూ ఉండేవారు. ఎంత క్లియర్గా, ఎంత కన్నీళ్ళతో, వేదంతో అనేక సంవత్సరాలు 24 అవర్స్ అప్ అండ్ డౌన్స్, వేల కిలోమీటర్లు తిరుగుతూనే ఉన్నారు. తాగేవాడు ఒక్కసారైనా కనపడతారు కదా. ఆయన మీద త్రాగుబోతుకు చిత్రీకరించాలని ఎంత ప్రయత్నం చేసినా బయట తీసే ప్రయత్నం చేస్తారు. కానీ ప్రయత్నం చేస్తే వాళ్ళు క్రైస్తవులు సేవకులు అయి ఉన్నారే. అనిల్ గారు అంటే ఎవరు? వారి స్నేహితులు. ఏమండి, ఇగో ఈయన నిజమైన స్నేహితులు అండి. నిజమైన స్నేహితులు 17 సామెతలు విడువక ప్రేమించిన స్నేహితులు ఉన్నారు. మొన్న కూడా ఒక ఇంటర్వ్యూలో రాజేష్ మహేసన్ గారు ఇంటర్వ్యూలో, అదే ఆ డిబేట్లో జరుగుతున్నప్పుడు, ఎన్ఎస్ పాల్ డిబేట్లో జరుగుతున్నప్పుడు యూఎస్ఏ నుంచి ఒక ఆయన ఫ్రెండ్ వచ్చాడు. ఆయన చాలా మంచోడు అండి, ఆయన త్రాగుడు అలవాట్లేదు డైరెక్ట్ చెప్పారు. ఆయన రాజా గారట. ఎంత అద్భుతంగా చెప్పారు తెలుసా? రాజేష్ గారితో చెప్పారన్నమాట, ఆయనకి అలవాటు లేదండి. 30 తారీఖు చికాగోలో పెద్ద కాన్ఫరెన్స్ ఉందంట, చాలా ప్లాన్స్ ఉన్నాయంట ఆయనకి. మేము ఎప్పుడు చూడలేదు అలాంటి వారు కాదని. ఎంత గొప్పవారంటే ఆయన. మీరందరూ ఆయన మీద ఎందుకండి అలా అబద్ధాలు నాటారు? జాన్ బాబు గారు అయితే ఇంకా స్పెషల్ ప్రవక్తగా వచ్చారు. ఈ కాలపు అంత్యకాల ప్రవక్త అంటే అనిపించింది. హరిశ్చంద్రులాగా ఆయన చెప్పిన మాట కూడా మీరు ఒకసారి వినండి. జాన్ బాబు గారు నేను అసలు ఎంత ఇది అనుకునేవారో, ఆయన కూడా ఇలా మాట్లాడుతుంటే చాలా షాక్ అయ్యాను. ఇలాంటి వాళ్ళు ఏంటయ్యా బాబు, సమాజానికి ఎలా ఉన్నారని చెప్పి చాలా బాధ అనిపించండి నాకు. ఒకసారి అది కూడా మనం విందాం జాగ్రత్తగా. మీకు ఇప్పుడు ఇంకా అర్థం కాలేదు. అదేంటంటే
విషయాలు కలిపి చెప్పారు అనుకుంటున్నారు కదా. టోటల్గా ఇది హత్య. అయితే తనకు తానుగానే డ్రింక్ చేసి మత్తులోకి వెళ్ళి తన ప్రాణం తానే తీసుకునేటట్లుగా దురాత్మల చేత ఆయన నడిపించబడి చంపబడ్డాడు. దురాత్మలు అంటే తాగించారంట. ఆయన అక్కడ చంపేశారు అన్నది కాదండి. నిజం చెప్పాలంటే బైక్ని చంపినటువంటి వాళ్ళు బైక్ని అట్లా అసలు పుడుకు పెట్టాల్సిన అవసరం ఏంటండి? వాళ్ళకి జ్ఞానం ఉండదా, ఆలోచన ఉండదా? యాక్సిడెంట్ అయితే అరే ఇట్లా పడుకోబెడితే రేపు మీరు మన మీదకే కేసు వస్తుంది, పడుకోబెట్టడం తప్పు. యాక్సిడెంట్ అయినప్పుడు మనిషిని అటు ఇసురుతారు, ఇటు ఇసురేసి వెళ్ళిపోవాళ్ళు హడావుడిగా. ఎట్లా పడుకోబెడతారండి? దయ్యముల శక్తి చేత దయ్యముల సమూహము ఈ పని చేశాయి. దయ్యాలు అంటే తీసుకెళ్లి చక్కగా పడుకోబెట్టినాయి అంట, దాన్ని పెట్టినాయి అంట. ఎలాంటి వెహికల్ ఈయనకి చెప్పాడు దేవుడు. సెల్ఫ్ యాక్సిడెంట్ లాగా దయ్యములైన మత్తులో ముంచేసి దయ్యములు తాగిచ్చినాయి అంట. ఆలోచన జ్ఞానం లేకుండా దేవుడు చెప్పేశారంట. అయ్యగారికి ప్రవచించారు. మీలో కొంతమంది నమ్మకపోవచ్చు, చేతబడులు చేస్తారు అంటారు చూసారా, అట్లా ఆయన మీద దయ్యోగలను ప్రయోగించారు. జాగ్రత్తగా వినండి. అవి ఆయన మీద ప్రయోగం చేయబడింది కనుక ఆ ప్రయోగానికి గురైనటువంటి వ్యక్తి మానసికంగా సరైనటువంటి ఆలోచన లేకుండా ఈయనకి మాత్రం ఉంది. దయ్యములు అతన్ని ఈడ్చుకొని పోతే చూసేసారండి నైట్లో ఎదురుకోకుండా. దయ్యములు సమూహము సేనాని సమాధుల్లోకి ఈడ్చుకుపోయాయంట. సంఖ్యలు వేస్తే తుత్తి నీళ్ళుగా తెంచేసేవాడంట. అయితే మనుషుల మధ్య లేకుండా ఈడ్చుకుపోయాయి, తీసుకుపోయాయి అని బైబిల్లో ఉంది. కావాలంటే చదవండి, మార్కు సువార్తలో 5వ అధ్యాయంలో. దానికి సంబంధం ఏంటి? ప్రవీణ్ గారు ఏమండి ఇదే విషయాన్ని మరొక సోదరు కూడా నాకు వచ్చి రీసెంట్ గా చెప్పడం జరిగింది. నాకు వచ్చిన దర్శనం, నా ఆలోచన వేరు, నేను ఆమెతో చెప్పలేదు. ఆమె పాపం ఎంతో దూరం నుంచి వచ్చి దీని గురించి ఇలాగే దాదాపుగా నాకు వచ్చిన దానికి కనెక్ట్ అయ్యేటట్లుగా చెప్పింది ఆమె. ఆయన మరణం గురించి కనెక్ట్ అయ్యేటట్లుగా చెప్పింది ఆమె. ఆయన మరణం గురించి అయితే ఆయన ఆలోచన జ్ఞానము వాటి అదంతా కూడా దయ్యాల ప్రభావం చేత విచక్షణ విధానం ఆలోచన మరిచిపోయి ఏమండి ఆయన్ని మద్యం షాపుకు తీసుకువెళ్ళి మద్యం కొనుగోలు చేస్తూ మనకి సీసీ ఫుటేజ్లో దొరికాడు. ట్రావెలింగ్ లో 2-3 చోట్ల పడిపోయాడు. పడిపోయిన వ్యక్తి ఏం చేయాలండి? నాకు ఇట్లా దెబ్బలు తగిలినాయి అని చెప్పాలి. ఒకవేళ విజయవాడ వచ్చి భార్యతో చెప్పాడు అన్నా నాకు అసలు దెబ్బలు తగిలినాయి, నేను పడిపోయాను అన్న విషయాలు చెప్పలేదండి. కనీసం తనతో ఉన్నటువంటి వారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏంటో కళ్ళు తిరిగినట్టున్నాయి, పడిపోయాను అని. విజయవాడ ఇవ్వాలి, 2-3 చోట్ల పడ్డాడని చెప్తున్నారు. విజయవాడ దాటాక మరలా పడ్డాడని చెప్తున్నారు. ఆ కొవ్వూరులో సెల్ఫ్ యాక్సిడెంట్ అని చెప్తున్నారు. ఈ మధ్యలో ఆయన ఎందుకు ఫోన్ చేయలేకపోయాడు? ఆయన వశంలో ఆయన లేడు. నిజం. సైతాను శక్తులు మధ్యాహ్నంతో ఆయన్ని ఆలోచన శక్తి లేకుండా నశింపజేసినాయి. అందుకనే ఆయన బండి పోలీసులు ఇచ్చిన విషయం ఏంటో తెలుసా? స్టేట్మెంట్ ఏంటో తెలుసా? కాదు, బండి పోలీసులు ఇచ్చిన విషయం ఏంటో తెలుసా? స్టేట్మెంట్ ఏంటో తెలుసా? 70 వేగంతో బండి యాక్సిడెంట్ గురయ్యింది అని చెప్పారు. ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే ఫైనల్ గా నేను చెప్పేమంటే జాన్ బాబు గారు డైరెక్ట్ గా అక్కడ దేవుని ఆత్మ అతనితో చెప్పిందట. అలా చెప్పిన తర్వాత ఆయన సాతాను నడిపించారంట. ఇంత గొప్ప సేవకులు ప్రపంచంలో దేవుడు ఆత్మీయంగా ఎలా ఉండాలో ఆయన ద్వారా చాలా చాలా మంది రక్షించబడుతూ నేర్పించబడుతున్న ఈ సేవకులు ఒక్క చిన్న ఎవిడెన్స్ కూడా ఇంతవరకు త్రాగినట్టు లేకపోతే ఈయన త్రాగారు అంటే సాతాను ఆయన త్రాగించిందని యాక్సిడెంట్ చేయించింది చేతబడి శక్తుల ద్వారా అని అంటున్నారు కదా. ఇప్పుడు ఆయన అంత గొప్ప సేవకుడు అలా లాగితే మిమ్మల్ని కూడా బ్రహ్మపరుచాత్మని తీసుకెళ్ళి ఇలా చెప్పిస్తుందిగా. మిమ్మల్ని నడిపించే దేవునాత్మ మీరెందుకు అనుకుంటున్నారు? మీరు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నారు మీరెందుకు అనుకుంటున్నారు? ఏమండి, కొంతమందికి అంతరంగంలో ఈజీగా చెప్పగలము. ఏంటో తెలుసా? ఇంతవరకు 99.99% మ్యాక్సిమం అది అనుమానాలతోనే ఉన్నదని చాలామంది చెప్పగలుగుతున్నారు. ఆ కళ్ళజోడు కానీ ఆ యొక్క స్పెట్స్ కానీ కథలు కూడా నీట్గా ఆ మాస్క్ కానీ నీట్గా ఉన్నాయి, గీతలు పడకుండా ఉన్నాయి, ఇవన్నీ కనపడుతున్నాయి కదా. దీనికి ఎవరు నిరూపించి చేయగలరండి? జాన్ పాల్ గారు మీకు ఒకే ఒక్క మాట ఫైనల్గా చెప్పి ముగిస్తున్నాను. ఏంటో తెలుసా? మీరు ఆ దయ్యాలు వచ్చి నడిపించడం కాదు, బ్రహ్మపరచు ఆత్మ దేవుని ఆత్మ ఏంటో మీకు తెలియాలి.
నీకు నడిపిస్తున్న ఆత్మ భ్రమపరచు ఆత్మ. దేవుని ఆత్మ అంతరంగంలో చాలామంది తెలుసు. సేవకులుగా క్రైస్తవులుగా ఉన్న వాళ్ళు ఇలా చెప్పలేరు. క్రైస్తవులుగా ఉండి వేరే కోణంలో వేరే వాళ్ళ కింద ఉంటే మనం ఏమి చెప్పలేము. కానీ పూర్తిగా వాళ్ళు కూడా దేవుని కొరకు నిలబడాలని వస్తే మాత్రం చాలా అద్భుతంగా క్రైస్తవుల సపోర్ట్ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్.